నమస్తే, నేను ఇందు. కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన 6 పేజీల లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ లెటర్ తో ఆమె ఏం సాధించదలుచుకున్నారో తెలియదు, కానీ ఈ లేఖ బీఆర్ఎస్ కి కలిసి వస్తుందా, డ్యామేజ్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ వెనుక ఉన్న కారణాలు, బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, కుటుంబ కలహాలు లేదా రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతకీ ఈ లేఖ కవిత వ్యూహమా, వ్యూహాత్మక తప్పిదమా అనేది చెక్ చేద్దాం. ఈ లేఖని వ్యూహంగా భావిస్తే పార్టీలో తన స్థానం బలోపేతం కోసం కవిత ఈ లేఖ సాధించిందనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ లో కేటీఆర్ ఆధిపత్యం, హరీష్ రావు గ్రాస్ రూట్ మద్దతు మధ్య కవిత తన రాజకీయ ఉనికిని స్థాపించుకోవడానికి ఈ లేఖ ఒక సాధనంగా ఉపయోగపడచ్చు. ఢిల్లీ మద్యం కేసు తర్వాత ఈమె రాజకీయంగా కొంత వెనక్కి తగ్గారు. ఈ లేఖ ద్వారా ఆమె పార్టీ కార్యకర్తల దృష్టిని, మద్దతును తిరిగి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ సభలో ఆమె ఫోటోలు, కటౌట్లు లేకపోవడం ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఈ లేఖ ద్వారా ఆమె పార్టీలో తనను పక్కనే పెట్టి కుట్ర జరుగుతుందనే సందేశాన్ని కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కేసీఆర్ రోజువారీ పార్టీ కార్యకలాపాల నుండి వెనక్కి తగ్గడం, కీలక అంశాలపై మినహా ఆయన యాక్టివ్గా లేకపోవడం, ఇటీవలి సభలో ఆయన బీజేపీపై సున్నితంగా వ్యవహరించడం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తల్లో, ప్రజల్లో గందరగోళం నెలకొంది. కవిత ఈ లేఖల్లో కేసీఆర్ ను చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనమని, బీజేపీపై దూకుడుగా విమర్శలు చేయమని కోరడం ఒక వ్యూహాత్మక ఒత్తిడిగా కనిపిస్తోంది. ఇది పార్టీని కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబెట్టడానికి ఒక పిలుపుగా ఉండవచ్చు. కవిత లేఖలో ఢిల్లీ మద్యం కేసులో బీజేపీ తనను ఇబ్బంది పెట్టినట్టు వివరించారు. ఈ అంశంతో ఆమె తనను తాను బాధితురాలుగా చిత్రీకరించుకొని ప్రజల్లో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆమె రాజకీయ ఇమేజ్ ను బలోపేతం చేయడానికి సహాయపడవచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రచారం చేస్తుంది. కవిత లేఖలో బీజేపీపై దూకుడుగా విమర్శలు చేయమని కేసీఆర్ ను కోరడం ద్వారా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టి బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరంగా వ్యతిరేక శక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. లేఖలో కవిత పార్టీ వ్యూహంలో స్పష్టత లేకపోవడం, తెలంగాణ ఉద్యమ నాయకులకు అవకాశాలు ఇవ్వకపోవడం, 2 రోజుల ప్లీనరీ సమావేశం నిర్వహించాలని సూచించడం వంటి అంశాలు పార్టీలో సంస్కరణల కోసం ఒక హెచ్చరికగా కనిపిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ ను 2023, 2024 ఎన్నికల ఓటముల తర్వాత తిరిగి బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నంగా ఉండవచ్చు. కవిత తన తండ్రి కేసీఆర్ పై బహిరంగంగా విమర్శలు చేయడం, లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఇది బీఆర్ఎస్ ను బలహీనపరచవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలు విభేదాలను తమ ప్రచారంలో ఉపయోగించుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ఈ లేఖను బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందంగా చిత్రీకరిస్తుంది. ఇది పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తోంది. లేఖలో కవిత పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా వరంగల్ సభలో తెలంగాణ ఉద్యమ నాయకులకు అవకాశం ఇవ్వకపోవడం గురించే. ఇది పార్టీలో ఆమెకు వ్యతిరేకతను పెంచవచ్చు, ముఖ్యంగా కేటీఆర్ శిబిరం నుండే. ఇది ఆమెను పార్టీలో మరింత ఒంటరిని చేయవచ్చు. సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య లేదా పార్టీలో అంతర్గత చర్చలు బహిరంగంగా కాకుండా రహస్యంగా జరుగుతాయి. కవిత లేఖ బహిర్గతం కావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒక రాజకీయ తప్పిదంగా మారవచ్చు. ఇది కేసీఆర్ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పార్టీ కార్యకర్తలో గందరగోళం సృష్టించవచ్చు. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల ఓటముల తర్వాత బీఆర్ఎస్ ఎప్పటికే బలహీనంగా ఉంది. 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే పార్టీని వీడారు. ఈ సమయంలో కవిత లేఖ పార్టీలో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసి కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కేసీఆర్ ఈ లేఖకు ఎలా స్పందిస్తారనేదే కీలకం. ఒకవేళ కేసీఆర్ కవిత విమర్శలను సీరియస్ గా తీసుకోకపోతే లేదా ఆమెను పక్కన పెడితే ఈ లేఖ ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే తప్పిదంగా మారవచ్చు. కవిత లేఖ బీఆర్ఎస్ లో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి, కేసీఆర్ ను చురుగ్గా రాజకీయాల్లోకి తీసుకురావడానికి, బీజేపీతో రహస్య ఒప్పంద ఊహాగానాలను ఖండించడానికి ఒక బాగా ఆలోచించి వ్యూహంగా కనిపిస్తుంది. ఇది ఆమెకు కార్యకర్తల మద్దతు, ప్రజల సానుభూతిని తెచ్చిపెట్టవచ్చు. లేఖలో పార్టీ
సంస్కరణల కోసం సూచనలు పార్టీని బలోపేతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ గా కనిపిస్తాయి. లేఖ బహిర్గతం కావడం, కుటుంబ విభేదాలను బయటపెట్టడం బీఆర్ఎస్ ఇమేజ్ ను, కార్యకర్తల మనోభావాలని దెబ్బతీస్తుంది. కేటీఆర్, హరీష్ రావు శిబిరాలతో ఘర్షణ పెరిగితే కవిత పార్టీలో ఒంటరిగానే మిగిలిపోవచ్చు. కేసీఆర్ ఈ విమర్శలను సీరియస్ గా తీసుకోకపోతే ఈ లేఖ కవిత రాజకీయ భవిష్యత్తును బలహీనపరిచే తప్పిదంగా మారవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో కవిత లేఖ ఒక వ్యూహంగా ఉద్దేశించబడినట్టు కనిపిస్తుంది. పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి, కేసీఆర్ ను చురుగ్గా రాజకీయాల్లోకి తీసుకురావడానికి, బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన శక్తిగా నిలబెట్టడానికి. అయితే లేఖ బహిర్గతం కావడం, కుటుంబ విభేదాలను బయట పెట్టడం వల్ల ఇది తప్పిదంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ రియాక్షన్ ఆమెకు వ్యతిరేకంగా ఉంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలా స్పందిస్తారు, కవిత పార్టీలో ఎలాంటి పాత్ర పోషిస్తారు, కేటీఆర్ తో ఆమె సంబంధాలు ఎలా సాగుతాయనేవి ఈ లేఖ యొక్క విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తాయి. కవిత ఈ లేఖ ద్వారా తన రాజకీయ ఉనికిని స్థాపించుకోగలిగితే ఇది ఒక విజయవంతమైన వ్యూహం కావచ్చు. లేకపోతే ఇది ఆమెను మరింత ఒంటరిని చేసే తప్పిదంగా మిగిలిపోవచ్చు. మరి ఇది వ్యూహమా, తప్పిదమా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.